వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం విరాట మహారాజు కంకుబట్టుని పాచికలతో కొట్టడం, ఇక్కడ కంకుబట్టు అనగా ధర్మరాజు అజ్ఞాతవాసానికి అతని రూపాన్ని కంకుబట్టుగా మార్చుకుంటాడు. అలాగే అదే సమయంలో కౌరవ సైన్యంపై విజయం సాధించి వచ్చిన విరాట మహారాజు కుమారుడైన ఉత్తర కుమారుడు కంకుబట్టు గాయం చూసి, మహాప్రభు ఏమిటి ఈ గాయం, ఈ గాయానికి కారణం ఎవరు అని అడిగాడు. అప్పుడు విరాట మహారాజు నేనే అని చెప్పగా, ఉత్తర కుమారుడు తండ్రిని మీరు చాలా పెద్ద తప్పు చేశారు తండ్రి అని చెప్పి తండ్రిని నిందించి ధర్మరాజు పాదాలపై పడి క్షమాపణ కోరాడు. క్షమాపణ ఏ విధంగా కోరాడు, ఎందుకు కోరాడు అని మనం తెలుసుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. ఈరోజు ఈ వీడియోలో మనం ధర్మరాజు గాయం సంగతి అర్జునుడికి తెలియడం, ఆ తరువాత ఆ పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. బృహన్నల అనగా అర్జునుడు కౌరవ సైన్యంపై ఘన విజయం సాధించినందుకు తన అన్నమహల్లో ఆనందం చూడాలని చెప్పి కంకుబట్టు వద్దకు వెళ్ళాడు. ఆ గాయం బృహన్నలు కనబడకూడదని చెప్పి కంకుబట్టు తనకు తగిలిన గాయాన్ని కప్పివేసుకుంటూ ముఖాన్ని పక్కకి తిప్పుకున్నాడు. అన్నమహల్లో ఆనందం చూడాలని కొండంత ఆశతో వచ్చిన బృహన్నలకి కంకుబట్టు ప్రవర్తన చాలా బాధ కలిగించింది. విరాట మహారాజు బృహన్నల్ని విజయం సాధించి వచ్చినందుకు ఘనంగా సత్కరించాడు. ఆ రథసారథులు ఇద్దరు కూడా విరాట మహారాజు ఆజ్ఞ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒకరోజు విరాట మహారాజు మంత్రులు, సామంతి, అలాగే హిత పురోహిత సేనాధిపతి దండనాయ ప్రభూత పరివేష్టితుడై ఉత్తర కుమారుడితో కూడా సభాభవనానికి నడుచుకుంటూ వచ్చాడు. సభలో కాలు పెట్టగానే మొదటగా కనబడిన దృశ్యం చూసి విరాట మహారాజు అలాగే సభకు వచ్చిన వారందరూ, ఉత్తర కుమారుడు తప్ప మిగిలిన వారందరూ కూడా ఉలిక్కిపడ్డారు. అక్కడ సభలో కంకుబట్టు రత్న ఖచ్చితమైన తన సింహాసనం మీద, విరాట మహారాజు సింహాసనం మీద కూర్చుని రాజదర్పంతో మెరిసిపోతున్నాడు. వలలుడు కుడివైపు, బృహన్నల ఎడంవైపు, తంత్రిపాల దామగ్రంథులు వాళ్ళిద్దరూ ప్రక్కన నిలబడి సేవిస్తూ ఉన్నారు. ఈ దృశ్యం చూసిన విరాటుడు వెంటనే కోపావేశాలతో ఊగిసలాడిపోయాడు. సింహాసనం దగ్గరకు వచ్చి విశ్వసా నడిచాడు. తండ్రి పొరపాటు వల్ల ఏ కూడు వాటిల్లుతుందో అని ఉత్తరు కూడా తండ్రి వెనువంటే నడిచసాగాడు. ఉత్తర కుమారుడికి తెలుసు తన తండ్రి పాచికలతో గాయపరిచింది కంకుబట్టి వేషంలో ఉన్న ధర్మరాజును అని. అందుకే ఉత్తర కుమారుడు ఎప్పుడు కూడా తన తండ్రిని వెన్నంటే ఉంటూ చూస్తూ ఉండేవాడు. అలా విరాట మహారాజు కోపంతో కంకుబట్టు మీద, ఇంత కండ కావరమా నీకు, నా సింహాసనం మీద కూర్చుని నేను వచ్చి దిగకుండా పైపెచ్చు నన్ను చూసి నవ్వుతూ పరిహరిస్తున్నావా నువ్వు? ఈ దురాఘాతానికి ప్రతిఫలం నువ్వు అనుభవించబోయే శిక్ష ఏమిటో నీకు తెలుసా అని గర్జించాడు విరాట మహారాజు కంకుబట్టు మీద. వెంటనే తండ్రిని వారించి ఏదో చెప్పబోతున్న ఉత్తరును చూపులతోనే ఆపాడు బృహన్నల. ఆపి బృహన్నల తన గంభీరమైన దృష్టిలతో విరాట మహారాజుని ప్రసరింపజేస్తూ మేఘ గంభీర కంఠస్వరంతో గట్టిగట్టిగా ఇలా అంటున్నాడు. విరాట రాజా, దురాఘాతం చేసినందుకు ప్రతిఫలంగా నువ్వు నా చేత అనుభవించవలసిన శిక్షను ఈ కరుణామూర్తి వల్ల తప్పించుకోగలిగినందుకు ప్రస్తుతానికి సంతోషించు. అప్పుడు విరాట మహారాజు బృహన్నలతో, ఏమన్నావు బృహన్నల, కంకుబట్టు మీద నేను చేసిన దురాఘాతానికి నువ్వు నన్ను శిక్షిస్తావా, ఏమిటి నువ్వు అనేది అని చెప్పి గట్టిగా అన్నాడు విరాట మహారాజు. ఒక్క నువ్వే కాదు, ఈ 14 లోకాలలో ఏ ఒక్కడు కూడా ఆ మహాత్ముని శరీరం మీద గాయం కలిగించి నెత్తుటి బిందువును చిందించి నా భార్య నుండి బ్రతికి బయటపడలేరు. నువ్వు ఈ దయామైన అనుగ్రహాన్ని నోచుకుని అదృష్టశాలివి కాబట్టి ప్రాణాలు కాపాడుకోగలిగావని బృహన్నల గంభీరంగా అన్నాడు విరాట మహారాజుతో. అసలు ఇతడు ఎవడు, నా సింహాసనం మీద కూర్చోడానికి అన్నాడు విరాట మహారాజు పళ్ళు కొరుకుతూ. అప్పుడు కంకుబట్టు, విరాట, బృహన్నల ఆ సభాభవనం ప్రతిధ్వనిట్టు గంభీరంగా భయంకరంగా బృహన్నలే గర్జిస్తున్నాడు విరాట మహారాజుకి. అంతలోనే కంకుబట్టు వచ్చి శాంతం తెచ్చుకోమని చిరునవ్వుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మనం రేపటి వీడియోలో అసలు విరాట మహారాజు సింహాసనం మీద కూర్చున్న ఆ 5గురు ఎవరు,
అనేది తెలుసుకుందాం. అలాగే పాండవుల 5 కూడా వాళ్ళ అజ్ఞాతవాసాన్ని విడిచి మళ్ళీ వారు రాజు రూపాల్ని సంతరించుకోవడం గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. వారు అజ్ఞాతవాసాన్ని ఎలా వదిలారు అనేది మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.